సిబిఐ వైఫల్యానికి దీనికి ఏమైనా సంబంధం ఉందని అనుకుంటున్నారా మీరు? అంటే సిబిఐ సరిగా యాక్ట్ చేయలేకపోయింది, వీళ్ళని ముద్దాయిల్ని దోషులుగా రుజువు చేయలేకపోయింది, నేరస్తులుగా రుజువు చేయలేకపోయింది అనేటువంటి అభిప్రాయం ఏమైనా ఉందా మీకు? మేడం, కెన్ యూ హియర్ మీ? yes అండి, am I audible? yes please. ఓకే, యా. సో ఇప్పుడు సిబిఐ ఆ డొమైన్ లేకి నేను వెళ్ళకూడదు. ఎందుకు అంటే మన ముందర ఉన్నది కేవలం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, కానీ మన ముందర సిబిఐ అక్కడ ఏమేమి ప్రొడ్యూస్ చేసిందో అది నా దగ్గర లేవు, మన ముందర లేవు అవి. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ వాట్ ఆల్ సిబిఐ హ్యాస్ సబ్మిటెడ్ దేర్. కాబట్టి సిబిఐ ఈ ఎవిడెన్సెస్ ని ఇగ్నోర్ చేయబడ్డాయా, లేకపోతే దాన్ని ఇంకొకలా ఇంటర్ప్రిట్ చేయబడ్డాయా, అవన్నీ మరి ఆ డొమైన్ లోకి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే సిబిఐ సబ్మిట్ చేసింది మనకి తెలియదు, మన దగ్గర వచ్చింది కేవలం ఆర్డర్ మాత్రమే. ఆర్డర్ లో వాళ్ళు సిబిఐ ఏమేమని రాసినారో, సిబిఐ ఇది ఇచ్చింది అది ఇచ్చిందని ఏమేం ఆర్డర్ లో రాశారో అది మనకు తెలియదు. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమెంట్ ఆన్ సిబిఐ's connectivity with the present government and whether CBI was actually, but court చెప్పింది ఏంటి, CBI could not, we were not satisfied with the CBI evidence అని చెప్పేసిందండి. That is what the CBI and the court connection, and CBI is offended, they are going to the court. మాధభూషి శ్రీధర్ గారు కూడా చెప్పారు. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఇండియా టు మూవ్ అహెడ్, ఎందుకంటే ఇండియా పెరిల్లో ఉన్నది. అండ్ ఇప్పుడు ఒకటే ఒక ముక్క, ఈ ప్రతి ఇన్స్టిట్యూషన్ ఆటోనోమస్ అన్నది ప్రభుత్వం సేక్రెడ్ గా దాన్ని వదలాలి. ఈచ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి గివెన్ ఇట్స్ ఆటోనామీ సో దట్ దే మస్ట్ బి ఏబుల్ టు, అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు తప్పు చేస్తుంటే వీళ్ళు పట్టుకోవాలి ప్రభుత్వం అన్నది. కానీ ప్రస్తుతం వేరే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఓపెన్ గా మనం చూస్తున్నాము, అది అట్లా జరగట్లేదు. బట్ రైట్ నో ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్డర్ కేసులో మళ్ళీ మనము ఇది కాన్స్పిరసీ గురించి ఒక చిన్న మాట అండి. ఇక్కడ ఈ అప్పుడు కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ ఉండే, సుప్రీం కోర్టు ముందర ఆయన ఎష్యూరెన్స్ ఇచ్చారు కోర్టు ముందర ఏంటి, ఆ మస్జిద్ ని మేము పగలగొట్టము అనేసి, పగలగొట్టకుండా చూసుకుంటాను, నేను హామీ ఇస్తున్నాను, ఎంతమంది వస్తున్నారు లోపలికి, మరి కర్ఫ్యూ పెడతారా, అది ఇది అని చాలా జరిగినాయి. ఇప్పుడు మరి ఆ పాయింట్ ఏంటండి, కాన్స్పిరసీ కాదు, ప్రీ ప్లాన్డ్ కాదు, కాన్స్పిరసీ పక్కన పెట్టండి, ప్రీ ప్లాన్డ్ కాదు అంటున్నారు. ప్రీ ప్లాన్డ్ కాకపోతే వాళ్ళు రావడం ఏంటి, సుప్రీం కోర్టు లాంటి కోర్టు ముందర ఏమో అష్యూరెన్స్ ఇవ్వడం ఏంటి? How can a CBI court tell today the whole world it is not pre-planned? So when we want to exonerate somebody, can we interpret it differently and just give? It's not about the Muslims, it's not about the masjid, it's not about the temple. It is about truth. It is about satyameva jayate. ఆ ధర్మాన్ని మనం, did we uphold the seat of the ధర్మం? ధర్మంగా చేసినామా, న్యాయంగా చేసినామా? నాకు అదొక్కటే ఫికర్ ఉన్నది, నాకు ఆ మస్జిద్తో ఫికర్ లేదు, నాకు దేంతోనో నాకు ఫికర్ లేదు. నాకు కావాల్సింది ఏంటి, అక్కడ సరిగ్గా చేయడం. ఇక్కడ నాకు పరోక్ష ఓపెన్ గా నాకు కనిపిస్తుంటే వాళ్ళేమో వాళ్ళు ప్రీ ప్లాన్డ్ కాదు అని చెప్పడానికి 100 ఇప్పుడే ఉన్నాయి చెప్తున్నాం మనం, దానికి సమాధానం లేదు. పైగానేమో వీళ్ళకి చెప్పింది హాస్యాస్పదం ఏంటండి, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైకి ఉన్నారంట, వీళ్ళు వాళ్ళని ఆపినారంట. ఆపిన దానికి ఆర్డర్ లో ఏమన్నా రాస్తే ఐ విల్ బి హ్యాపీ టు లిజన్ టు దట్ అండి. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు చాలా భరించారు. మరి వీళ్ళే కనుక ఆపి ఉన్నట్టయితే ఆ ఎవిడెన్సెస్ లోకమంతా చూడాలి. ఎందుకంటే అద్వానీ గారు, ఉమా గారు వాళ్ళ మీద తోసినట్టు కాదా, అది తప్పు కదా? మరి ఆపిన పాయింట్ ఈ రోజే ఎందుకు వచ్చింది బయటికి? ఇన్నాళ్ళు వాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఉమా గారు ఎందుకు చెప్పలేదు, నేను ఆపడానికి ప్రయత్నం చేసిన బాబులీ మస్జిద్ కూడా కుట్టడానికని? ఆవిడ పైగా విరుద్ధంగా చెప్పారు. ఆవిడ అన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్ దట్ డెమాలిష్ ద మస్జిద్ అన్నారు ఆవిడ. అద్వానీ గారు ఈ రోజు ఏమన్నారు, ఐఎమ్ హ్యాపీ, రామ జన్మభూమి మూవ్మెంట్, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ హస్ హ్యాపెండ్, బీజేపీ గవర్నమెంట్ పార్టీ ఈజ్ హ్యాపీ అన్నారు. సో ఇప్పుడు ఎందుకు నేను కామెడీ అంటున్నా, ఈ జడ్జ్మెంట్ ఒక కామెడీ. ఎందుకు అంటే అక్యూజ్ తామంటున్నారు, మేము ఉన్నాము, వీఆర్ హ్యాపీ, వీఆర్ అ పార్ట్ ఆఫ్ దట్ అనేసి, మేము జన్మధర్యమైంది, మా ఫెయిత్ అప్హోల్డ్ చేసుకున్నామేమో అంటున్నారు. అట్లాంటప్పుడు సిబిఐ కోర్ట్ ఏమో అదంతా దాని మీద ఒక పరదా వేసేసి, లేదు వీళ్ళు పైగా వీళ్ళేమో ఆపడానికి ప్రయత్నం చేశారంటే, లెట్ us know, the world should know what they did to stop the
criminality of demolishing a heritage structure of our country. మోర్ దెన్ ఎ మస్జిద్, ఇట్స్ అన్ ఆర్కిటెక్చరల్ మార్వెల్. అది ఎవడు లోకంలో మళ్ళీ కట్టలేనటువంటి కట్టడం అంది, అది ఆర్కిటెక్చరల్ మార్వెల్ తెలుసా. ఈ రోజు మన ఇంజనీర్లు, మన ఆర్కిటెక్చర్ వాళ్ళు వెళ్ళి చదువుకోవాల్సిన ప్లేస్ అది. దాన్ని ఒక ట్రెజర్ ని పడగొట్టినారు. నాకు అది చాలా ఎక్కువ. ఒక మస్జిద్ అంటే ఒక కొంతమందికి అది, కానీ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనేది యావత్ లోకంకి చెందుతుంది, యావత్ ఇండియాకి చెందుతుంది. ఒక రెవెన్యూ, ఒక ఫుట్ఫాల్ ప్రింట్, టూరిస్ట్ ఫుట్ఫాల్ పెంచగలిగే స్థలం అది. ఆ దృక్పథంలోనే నేను చూస్తున్నా దాన్ని. సో దాన్ని పడగొట్టినప్పుడు ఒక లాస్ట్ మాట ఏంటంటే, మాటి మాటికి మనము కాశీ, మథుర, నాకు ఇప్పుడు ఒకటే ఒక మేరా గమ్ క్యా హై, నా దుఃఖం ఏంటి, మళ్ళీ కోర్టులో కేసులు పడినాయి. ఆ మథుర అంటున్నారు, కాశీ అంటున్నారు, 30,000 మస్జిద్ అని అంటున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నాం దేశం అన్నది. ఒకటే ఒక మాట అండి, ఇప్పుడు శశి గారు కూడా అన్నారు, మన రెడ్డి గారు కూడా అన్నారు, పడగొట్టిండ్రు, వాడు వచ్చాడు. నేను ఒకటే అంటున్నాను, ఎన్ని టెంపుల్స్ లో ముఘల్ వాళ్ళ రాజులు ఇచ్చిన ఫిర్మాన్లు ఉన్నాయండి టెంపుల్స్ లో. ప్రతి టెంపుల్ గర్భగుడిలో వీళ్ళు రాజులు, ఈ ముఘల్ రాజులు, ఈ ముస్లిం రూలర్స్, సో కాల్డ్ ముస్లిం రూలర్స్, వీళ్ళు ఇచ్చిన ఫిర్మాన్లు ఉన్నాయండి ఆ టెంపుల్ కోసం వాళ్ళు ఇచ్చింది. మరి అవి ఎందుకు చెప్పరండి? వీళ్ళు పడగొట్టారేమో, సరే మీ దగ్గర ఆధారం ఉన్నాము, మరి ఇవి కూడా చెప్పండి. ఏమంటే ఇక్కడ మనిషి మధ్యన మనము ఎంత కలుపుగోలుగా వెళ్తామో అది మన గొప్పతనం. వన్ విడివేయడంలో మన గొప్పతనం లేదు. మనం కేర్ఫుల్ గా అందుకని మాట్లాడాలి, కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకోవాలి. ఒక సెన్సిటివ్ టైమ్స్ లో ఉన్నాము, ఇండియాని మనం ఎహెడ్ గా తీసుకోవాలి. ఎహెడ్ గా ఎథికల్స్ లో మనం ఎక్కువ ఉండాలి, హెల్త్ లో, వీటిలో మనం ఎక్కువ ఉండాలి. కానీ ఎన్ని మస్జిద్లు పడగొట్టి, ఎన్ని దేవాలయాలు కట్టడం, ఎన్ని చర్చిలు పడగొట్టడం, అది కాదు మన గొప్పతనం అని చెప్తున్నా అండి. గురువారెడ్డి గారు, ఇందాక మన ఇద్దరి మధ్య కొంచెం ఆల్టర్కేషన్ అయినటువంటి దాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఏం లేదు, ఒక చిన్న మాట. ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ఇట్ ఈస్ అ క్రిమినల్ యాక్ట్ అని అంటూ చెప్పింది లోగడ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్ యాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీ ప్లాన్డ్ యాక్ట్ అని అంటున్నారు. కెన్ యూ కైండ్లీ ఎక్స్ప్లెయిన్ దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్? నేను లాయర్ని కాదు, శ్రీధర్ గారు దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ నేను అవుట్లైన్ చెప్పగలుగుతా. ఏంటంటే ఏం చెప్పినా మీరు ఏమంటారంటే సుప్రీంకోర్టు చెప్పింది అది క్రిమినల్ యాక్ట్ అని. సారీ, హలో, యా చెప్పండి. శ్రీధర్ గారు చెప్పండి. శ్రీధర్ గారు, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. దయచేసి చెప్పండి. నా మాట వినపడుతుందా? వినపడుతుందండి, ప్లీజ్. ఒక మాట క్లారిఫికేషన్. ఆ మేడం మాట్లాడారు మీరు వేసిన ప్రశ్నకు సంబంధించి. ఇప్పుడు మీడియా ఏ విధంగా ఈ జడ్జిమెంట్ని రిపోర్ట్ చేసింది అనే దానిపైన మనం మాట్లాడితే తప్పులయ్యే అవకాశం ఉంది. ఓకే, అయితే ఒక 10 పారాగ్రాఫ్లు, ఇంపార్టెంట్ పారాగ్రాఫ్లని ఒకరెవరో నాకు పెట్టారు. ఇంతకుముందే నేను దీంట్లో చూశాను, మన నెట్లో మీతో మాట్లాడుతున్నప్పుడే ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఇట్ అండ్ ఐ కుడ్ గెయిన్ యాక్సెస్ టు 10 పారాగ్రాఫ్స్ అండి. అయితే అందులో చెప్పింది నేను మీకు చెప్తాను. అందులో చెప్పింది ఏమిటంటే, ఇది ఈ నిందలకి గురైన, అంటే నేరారోపణలకు గురైన ఈ నాయకులు కాన్స్పిరసీ చేసినట్టు కంక్లూజన్ చేయడానికి వీల్లేదు. ఇంకెవరైనా చేశారో లేదో అక్కడ ప్రస్తావన లేదు, కానీ వీళ్ళు కాన్స్పైరీ చేసినట్టు లేదు అనే లిమిటెడ్ స్కోప్లోనే మీరు దీన్ని అర్థం చేసుకోవాలండి. అది కాన్స్పిరసీ లాజికల్ ఎక్స్టెన్స్ ఆఫ్ సంబడీస్ కంక్లూషన్స్ అట్లా చేయకూడదు. మనం ఇక్కడ జడ్జిమెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఏ నిందితులైతే సిబిఐ కోర్టు ముందు ఉంచిందో వాళ్ళు కుట్ర చేసినట్టు రుజువు కాలేదు, సాక్ష్య సామగ్రి లేదు అని అంతే. కుట్రలే జరగలేదు, అసలు కూలనే లేదు అని అనలేదు. అది ఒక క్లారిఫికేషన్ మీకు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఇంకా మీరు మాట్లాడండి. దట్స్ రైట్. లుబ్నా గారి ఆకాంక్ష ఏంటంటే, దేశం భవిష్యత్తు ముందుకెళ్ళాలి, ఈ మసీదులు కూడా కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. నేను ఒప్పుకుంటా వారితో. ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే, మనం రామజన్మభూమి కంపారిజన్, ఇప్పుడు మధుర కానీ మిగతా కాశీ కానీ కంపారిజన్ తీసుకుంటే, హిస్టారికల్గా మనకు వేదిక్ టైం నుంచి అంతకుముందు ముందు నుంచి కూడా ఉన్న మా దేవుడికి సంబంధించిన స్థలాలు అవి, వాటి మీద మేము గట్టిగా కొట్లాడతామనేది, మా ధర్మం కోసం మేము కొట్లాడతాం అనేది ఒక ప్రతిపాదన. దాని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి, కొట్లాట నడుస్తూనే ఉంటుంది. అది విహెచ్పి చేస్తూ ఉంటుంది, బీజేపీ చేస్తుంది, ఇస్లామిక్ సంస్థలు వ్యతిరేకిస్తుంటాయి, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటుంది. అది పొలిటికల్ ప్రాసెస్. తర్వాత ధార్మికంగా విషయానికి వస్తే, లుబ్నా గారి ఆకాంక్ష ఏదైతే దేశం డెవలప్ కావాలనుకుంటున్నామో, మనం ఉన్న దేశము మన కల్చరల్గా కానీ, మన హెరిటేజ్ కానీ,
వారు చెప్పారు ఏదో ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని. అట్లాంటి ఆర్కిటెక్చరల్ మార్వెల్ తాజ్మహల్ ఉంది, దాన్ని కూలగొట్టలేదే మేము? అట్లాంటి ఆర్కిటెక్చరల్ మార్వెల్ ఇక్కడ చార్మినార్ ఉంది హైదరాబాద్లో, దాన్ని కూలగొట్టలేదే? అక్కడ ఒక పర్పస్ ఉంది, దానికోసం దాని మీద అటాక్ జరిగింది, అది పెద్ద ప్రాసెస్ జరిగింది, అయిపోయింది. గడిచిపోయిన దాని గురించి మళ్ళా తవ్వుకోవడం కరెక్ట్ కాదు, దాన్ని రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. దేశం ముందుకెళ్తుంది, భవిష్యత్తు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ నడుస్తుంది. మిగతా కూడా ఉన్నాయంటున్నారు కదా మీరు. చెప్తానండి, అదే అక్కడికే వస్తున్నాను నేను. ఏమంటానంటే ఎక్కడెక్కడైతే ఇప్పుడు గుళ్ళు కూలగొట్టబడ్డాయో, ఎక్కడెక్కడైతే గుళ్ళ స్థలాల్లో ప్లేసుల్లో మసీదు నిర్మించబడ్డాయో, ఎక్కడెక్కడైతే అక్రమంగా గుళ్ళు డెమాలిష్ చేసి ఇది మన మసీదులు కట్టి ఉన్నాయో అటువంటి వాటి విషయమే మాట్లాడుతున్నారు అక్కడ. మిగతా ఎక్కడ కూడా మసీదులు ఇక్కడ హైదరాబాద్ తీసుకున్నా, మీరు ఢిల్లీ తీసుకున్నా, బాంబే తీసుకున్నా కానీ ఒక ప్లేస్లో మొదటి నుంచి కూడా ఆరిజిన్ అయిన మసీదు జోలికి ఎవరు పోవట్లేదు. కాబట్టి ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. అది జరుగుతూనే ఉంటుంది. దానికి కోర్టులు ఉన్నాయి, దానికి మనకు చట్టాలు ఉన్నాయి, వాటికి టేక్ కేర్ చేస్తాయి. డెవలప్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే గత 134 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని కేసు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 సంవత్సరాల్లో దాని మీద గట్టిగా ప్రెషర్ పెట్టి ఆర్గ్యుమెంట్లు చేయించి మనం లాస్ట్ 2 ఇయర్స్లో చాలా పెట్టిన ఎఫర్ట్స్ తోటి మనకు రిజల్ట్ వచ్చింది, ఒక పరిష్కారం జరిగింది. ఎవిడెన్సే సరిగ్గా లేని ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ సిబిఐ కోర్టు ఏదైతే అభిప్రాయపడ్డదో దాంట్లో ఏదైతే ఫ్రేమ్ చేయబడ్డ ఈ నాయకులు 32 మంది నాయకులు చనిపోయిన అంతకుముందు 17 మంది నాయకులు ఉన్నారు, వాళ్ళ మనసు క్షోభపడే విధంగా వాళ్ళను ఫ్రేమ్ చేశారనేది మా ఆరోపణ. దాంట్లోంచి ఈరోజు వాళ్ళు ఫ్రీ అవ్వడము మేము సంతోషించదగ్గ విషయం. డెవలప్మెంట్ విషయానికి వస్తే మీరు గుళ్ళు మసీదులు దాని మీద డెవలప్మెంట్ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్కి మోడర్నైజేషన్, టెక్నాలజీ, మన జీడిపి గ్రోత్, ఎకానమీ, మన ఎంప్లాయ్మెంటు, ఎవల్యూషను అదంతా వేరు. డెవలప్మెంట్కి దీనికి ఇక్కడ ధర్మం గురించి, ఒక శాస్త్రం గురించి, ఒక హిస్టారికల్ ఏదైతే ప్రొసీజర్ ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్కి దీనికి లింక్ చేయదు ఒకటి. రెండోది శ్రీధర్ గారు క్లియర్గా చెప్పారు, సివిల్ సూట్కి క్రిమినల్ సూట్కి డిఫరెన్స్ ఉంది. మన ఆర్గ్యుమెంట్ అదే, మీరు ఇందాక చెప్పారు కదా, సివిల్ సూట్కి క్రిమినల్ సూట్కి డిఫరెన్స్ ఉంది, కానీ రెండో జరిగిన పర్పస్ ఒకటే అని నేను చెప్తున్నాను. రెండో జరిగిన పర్పస్ ఒకటే, ఎందుకంటే దానిలో బాధితుడు హిందువే. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ దేశవాళి బాధితుడు హిందువే. కాబట్టి ఒకదానిలో రిలీఫ్ వచ్చిన తర్వాత, మేజర్గా ఒరిజినల్ రిలీఫ్ ఫైనాలిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన చిన్న కేసులో, అంటే లాంగ్ టర్మ్ జరిగింది, లక్షలాది మందిలో ఫ్రేమ్ చేయబడ్డారు, అది గవర్నమెంట్ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉండింది, అప్పుడున్న సిస్టమ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్ ఉండింది. కాబట్టి దేశంలో అనేకమైన మంది మరణానికి కారణం, అనేక బాంబు పేలుళ్లకు కారణం చాలా సామాన్యమైన వ్యవహారం కాదు జరిగింది. ఇది కాదు, దానికన్నా ముందు కారణం అది రివర్స్గా మనం మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు హిందూ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత వచ్చి ముస్లిమ్స్ ఇన్వైట్ చేసినంతా కూడా దమనకాండనే కదా. టెంపుల్స్ కూలగొట్టడము, బలవంతంగా హిందూ మతం కన్వర్జన్ చేయడము, చాలా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకాలు, చాలా గ్రంథాలు రాయొచ్చు. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే డెవలప్మెంట్కి దీనికి కనెక్ట్ చేయదు ఒకటి. రెండు, స్టేట్మెంట్ విషయానికి, ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ విషయంలో వారు మాట్లాడింది నేను సమాధానం చెప్తాను. నిర్మల్ అక్బరుద్దీన్ ఓవైసీ 2013 స్టేట్మెంట్కి అప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రస్తావించాలి. నేను ప్రస్తావిస్తున్నా ఏమంటున్నా అంటే దాన్ని మనం ఈరోజు రోజు మేము చెప్పుకోవట్లేదు. దాని విషయంలో దాని మీద ఒక జరిగింది కేసు ఉంది, క్రిమినల్ కేసు నడుస్తూ ఉంది. కాన్సిక్వెన్సెస్ అట్ టైం. రేపు పొద్దున బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇంకో ప్రెజర్ పెట్టొచ్చు. అసలు బీజేపీ కాదు, లా ఇస్ దేర్ రైట్. అయితే నేనేమన్నానంటే దానికి దీనికి లింక్ పెట్టదు ఒకటి. మేము మా ఉద్దేశం కేవలం మసీదులు కూడా ఉండడమే కాదు. ఇక్కడ 80-90 కోట్ల జనాభాకి సంబంధించిన ఒక ఆకాంక్ష అప్పుడు ఏది ఈ బాబరీ మసీద్ ఇష్యూ జరిగినప్పుడు. ఇప్పుడైతే 105 కోట్లు 110 కోట్ల మంది జనాభాకి సంబంధించిన ఆకాంక్ష ఏంది అని అంటే, ఒకటి మా ధర్మం మేము కాపాడుకుంటాం. ఎప్పుడు కూడా మా ధర్మం, మా కుటుంబం, మా నమ్మకం, మా దేవుడు మేము కాపాడుకుంటాం. దానికోసం ఎక్కడెక్కడైతే మాకు అన్యాయంగా మా స్థలాలను ఆక్రమించుకున్నారో వాటిని మేము తిరిగి వెనక్కి తీసుకుంటాం, చట్టబద్ధంగానే తీసుకుంటాం. దాన్ని చట్టబద్ధంగా తీసుకునే ప్రాసెస్లో అడ్డం వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి, వాటికి మళ్ళీ క్రిమినల్ కేసులు ఉన్నాయి, చట్టం ఉంది, ఆ ప్రొసీజర్లో పోతాం. కానీ మేము అక్బరుద్దీన్ ఓవైసీ చేసినట్టు స్టేట్మెంట్ మాదిరంగా 15 నిమిషాలు టైం ఇస్తే పోలీసులు కళ్ళు మూసుకుంటే మొత్తం హిందువులని చంపేస్తాము అని అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు కదా. కాబట్టి లెట్ us నాట్ గెట్ బ్యాక్ ఇన్ టు దోస్ స్టేట్మెంట్స్. లెట్ us టాక్ మెరిటోరియస్లీ ఆన్ ది టుడేస్ వర్డిక్ట్. శ్రీధర్ గారు క్లియర్గా, వారు టైం ఉంది, వారు మనం మాట్లాడుతూ ఉంటే క్విక్గా వారు 10 పారాగ్రాఫ్లు చదివి చెప్పిన దాంట్లో సారాంశం ఏంటి అని అంటే, అక్కడ కుట్ర జరిగి ఉండొచ్చు కానీ జరిగిన వాళ్ళు, చేసిన వాళ్ళు వీళ్ళు కాదని ప్రూవ్ కానప్పుడు వాళ్ళు ఎక్విట్ అయిపోయింది. ఇప్పుడు కుట్ర జరిగిన దాన్ని మళ్ళీ సిబిఐ తీసుకెళ్ళి వాళ్ళు కుట్ర జరిగింది అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు హైకోర్టుల నుండి. జరుగుతుంది కానీ వీళ్ళైతే ఎక్విట్ అవుతారు కదా, వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా. అది పాయింట్ మనం మాట్లాడుకోవాలి. శశిధర్ గారు, ఇందాక మిత్రులు శ్రీధర్ గారు చెప్పినట్టు దానిలో నుంచే క్యూ తీసుకుంటున్నాను. నేరం అయితే జరిగింది కానీ నేరస్తులు దొరకలేదు.
ఏంటి పరిస్థితి? ఒకటి కృష్ణమోహన్ గారు, ఉమ్. ఈ రోజు సిబిఐ బాబరీ మసీద్ అయితే కూలిపోయింది. బాబరీ మసీద్ అయితే కూలిపోయింది. అది క్రిమినల్ చర్య అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కృష్ణమోహన్ గారు, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈ రోజు మజీద్ అనేటువంటిది అక్కడ నిరూపణ కాలేదు, బాబర్ కట్టడమే. ఈ రోజు కూడా నేను మీడియాకి అప్పీల్ చేస్తా ఉన్నాను, ఇప్పుడైనా కనీసం అది బాబర్ మజీద్ అని మాట్లాడడం ఇక ముందైనా మీడియా కూడా దీనికి ముగింపు పలకాలని నేను కోరుకుంటున్నాను. బాబర్ కలంకిత కట్టడం, ఇంతకుముందు లుబ్నా గారు అన్నట్టు ఒక ఆర్కియాలజిక్ స్ట్రక్చర్ అన్నారు కదా, కేవలం 2 అహంకార పూరితంగా ఆ స్ట్రక్చర్ మీద 2 గుమ్మటాలు కట్టిపోయిండు. ఈ రోజు కూడా అక్కడ ప్రార్థనలు జరిగినటువంటి ఆనవాళ్ళు కూడా కోర్టు గుర్తించలేదు, ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఇక మీరు అడిగినటువంటి మీరు పదే ఇన్సిస్ట్ చేస్తున్నారు, కేసు గురించే ఇవాళ మాట్లాడదామని అన్నారు కాబట్టి, కుట్రపూరితంగా రాజకీయ ప్రేరేపితంగా ఏ విధంగా తప్పుడు కేసులు నమోదైనాయో మనకి ఈ రోజు బహిర్గతమైంది. కృష్ణమోహన్ గారు 13వ తేదీన ఒక నమోదైనటువంటి ఒక ఎఫ్ఐఆర్, 13/12/92లో నమోదైనటువంటి ఒక ఎఫ్ఐఆర్, 27/8/93లో నమోదైనటువంటి మరో ఎఫ్ఐఆర్, 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఇవాళ 2300 పేజీల తీర్పు ప్రత్యేక న్యాయస్థానం సిబిఐ ఇచ్చింది. నా దగ్గర మొత్తం పూర్తి తీర్పు హిందీ కాపీ ఉన్నది, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. చాలా స్పష్టంగా ఈ రోజు కనీసమైనటువంటి కేసు తప్పుడు కేసు అనలేదు సార్, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది శశి గారు. అది కేసు తప్పుడు కేసు అని కాదు, వీళ్ళు నేరస్తులుగా రుజువు కాలేదు. గురువారెడ్డి గారు, వీళ్ళు కుట్రదారులుగా, ఒక నిమిషం, వీళ్ళు కుట్రదారులుగా రుజువు కాలేదు అని మాత్రమే అన్నది. నేను అక్కడికి వస్తున్నాను. ఇంతకాలం 28 సంవత్సరాలుగా మీరు ఒక తప్పుడు కేసులు పెట్టారు అని దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను ఎక్కడ కూడా డిబేట్ అయితే ఒక్క నిమిషం, కేసుకే సిబిఐ కేసుకే కన్ఫైన్ అవుతున్నాను. గురువారెడ్డి గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తానంటున్నారు, ఒక్క నిమిషం. ఇంతసేపు నేను అందరినీ ఓపికను కృష్ణమోహన్ గారు దయచేసి నాకు అవకాశం 28 సంవత్సరాలుగా రాజకీయంగా అనేక విషయాలకు ఈ యొక్క కేసు మీరు కారణమైంది అంటున్నారు కదా. సరే, మీరు అంటున్నటువంటి అటు కాంగ్రెస్ కానీ, మీరు అంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ రాజకీయ ఆరోపణలకు, ప్రత్యారోపణలకు బాబర్ కట్టడం కూల్చివేస్తేనే దీని యొక్క వివాదంగా చర్చలు జరిగినాయి కదా. 28 సంవత్సరాలుగా బాబరీ మజీద్ యాక్షన్ కమిటీ, దీని గురించి ఒక ప్రత్యేకంగా ఒక సంస్థ పుట్టుకొచ్చింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, లేకపోతే కేసు లోపల మొదటి నుంచి కూడా ఆ ఆస్తి కోసం పోరాటం చేస్తున్నటువంటి సున్నీ వక్ఫ్ బోర్డు కానీ, ఎందుకు ప్రాథమిక ఆధారాలను ఇంప్లీడ్ అయ్యి కూడా ప్రాథమిక ఆధారాలను నిరూపించలేకపోయింది? ఒకవేళ సిబిఐ ఆధారాలు తప్పు ఉన్నాయి, ఎందుకు ఈ సంస్థలన్నీ కూడా కేసు లోపల ఉన్నాయి కదా, ఈ సంస్థలు ఎందుకు మీ ప్రాథమిక ఆధారాలను నిరూపించలేకపోయినాయనేటువంటిది మొదటి అంశము. అట్లా కాదులేండి గారు, ఇది క్రిమినల్ కేసు కదా. ఒక నిమిషం, మీరు అట్లా చెప్పుకుంటూ పోకూడదు. అది క్రిమినల్ కేసు కదా, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీనే ఈ సాక్ష్యాధారాలన్నింటినీ ప్రవేశపెట్టాలి. హిందూ ముస్లిం మత సంస్థలకు అవకాశం ఉండదు, సిబిఐ పెట్టాల్సి ఉంటుంది. నేను దానికి వస్తున్నాను, ఆధారాలు ఉంటే కోర్టుకి ఇవ్వచ్చు కదా నేను అంటున్నాను. ఇవాళ నేను మీరు ఇంకొక విశ్వసనీయత గమనించాలి. ఇక్కడ ఎవరం అవుననుకున్నా కాదనుకున్నా ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం విశ్వసనీయత గాని, ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశ్వసనీయత గాని సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కృష్ణమోహన్ గారు. 2001 లోపల క్లీన్ చిట్ ఇచ్చింది ఇదే స్పెషల్ కోర్టు. ఆ రోజున ఎందుకు అప్పీల్ పోకుండా ఆపొచ్చి ఒకవేళ రాజకీయంగా ప్రభావం చేయాలనుకుంటే సిబిఐ మీద, కానీ సిబిఐ అలహాబాద్ హైకోర్టుకు అప్పీల్కి పోతే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎక్కడ కూడా న్యాయ ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అదేవిధంగా 2017 లోపల సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోయింది సిబిఐ. 2017లో ఉంది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఎక్కడ కూడా రాజకీయంగా ఈ కేసును నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం జరగలేదు. న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం నిజం నిగ్గుదేలాలని అనుకున్నది. ఇంతకుముందు మన పెద్దలు శ్రీధర్ గారు చెప్పినటువంటి విషయాలను కూడా నేను 1-2 విషయాలు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కెనడా నుంచి తీసుకొచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి రాడార్ పరీక్షలు తీసుకొచ్చి చేసి అలహాబాద్ హైకోర్టు ముందర ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, కింద ఇంతకుముందు వారు అన్నారు కదా పైన స్ట్రక్చర్ కట్టిండ్రు, గతంలో ఉన్నటువంటి రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది. కెనడా నుంచి రాడార్లు తీసుకొచ్చి హిందూ దేవాలయాన్ని కూల్చివేసే పైన ఈ యొక్క కట్టడాలు నిర్మాణం చేసిరు అనేటువంటి విషయాన్ని అలహాబాద్ హైకోర్టు ముందు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తుందిలే సార్. మరి ఇదిగో మీరంటేనేమో శశిధర్ గారు నేను అడ్డుకున్నానని అంటారు,
అది కింద ఉన్నటువంటి హిందూ దేవాలయాలను కూల్చివేసి పైన ఒకటి కట్టారు అని కెనడా నుంచి వచ్చిన టెక్నాలజీ ఎట్లా చెప్తారు సార్? ఊరుకోండి సార్, మరి సార్ ఊరుకోండి సార్. కోర్టు పరిధిలో ఉంది. నేను రాసి అక్కడ కింద ఒక హిందూ దేవాలయం ఉన్నది అని చెప్తుంది. లుబ్నా గారి అవకాశం ఇచ్చినట్టు ప్రపంచమంతా తిరిగి రాలే నేను. అలహాబాద్ హైకోర్టు ముందరున్నది, ఫైజాబాద్ హైకోర్టు ముందరున్నది, సుప్రీం కోర్టు ముందరున్నది. ఓకే, కోర్టు నిర్ధారించింది, కోర్టు గుర్తించిందే చెప్తున్నాను కృష్ణమోహన్ గారు, దయచేసి మీరు వినాలా. ఇవాళ రామ్ లల్లా యొక్క రైట్ ను గుర్తించారంటే ఇంతకుముందు అన్నారు మీరు విశ్వాసం ఊరికే కొట్టిపడేసిండ్రు. తప్పది. ఇవాళ సుప్రీంకోర్టు 2 ప్రధానమైనటువంటి కేసు లోపట, అనంత పద్మనాభ స్వామి విషయం లోపల ఇచ్చినటువంటి కేసు లోపట గాని, అయోధ్య రామ జన్మభూమి కేసు విషయం లోపల ఇచ్చినటువంటి తీర్పులో గాని దేవుని యొక్క డైటీ రైట్స్ ను గుర్తించినటువంటి విషయాన్ని దయచేసి విఘ్నులైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ మీరు గుర్తించాలి. ఇంకొకసారి మీరు ఏదైనా డిబేట్ లో మాట్లాడినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని మీరు గుర్తించి మాట్లాడాలని చెప్తున్నాను. డైటీ రైట్ గుర్తించి సార్, లీగల్ రైట్స్, దేవుని యొక్క చట్టపరమైనటువంటి హక్కులను అనంత పద్మనాభ స్వామి జడ్జిమెంట్ విషయం లోపల, రామ్ లల్లా విషయం లోపల జడ్జిమెంట్ ఉంది. నేను ఇవాళ కూడా 2300 పేజీల జడ్జిమెంట్ లోపల దాదాపు 60 పేజీల జడ్జిమెంట్ చదివిన తర్వాతనే మీ డిబేట్ లోకి వచ్చినాను సార్. ఇవాళ నేను ఒకటి ఈ రోజు ఏమంటున్నానంటే, ఇవాళ ఫైనల్ గా మీకు చెప్పాలనుకున్నది, సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వారు అంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు కానీ మనందరూ డిస్కషన్ చేసినట్టు కానీ 49 మంది మీద ఏవైతే కుట్రపూరితంగా ఆరోపణలు చేసినాయో ఆ ఆరోపణలు తప్పని చేరినాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాళం చెల్లింది. ఎంఐఎం పార్టీ ఇస్తున్నట్టు కానీ, లేకపోతే ముస్లిం లీగ్ పార్టీ కానీ, మత సంస్థలు ఇస్తున్నటువంటి చీకటి రోజు అని అభివర్ణిస్తున్నారు కదా. ఎందుకు చీకటి రోజు? న్యాయస్థానంలో ఉన్నటువంటి కోర్టు కేసు ఏదో ఒక రోజు తీర్పు చెప్పాల్సిందే కదా. తీర్పు చెప్పారు కదా, న్యాయమూర్తులకు ఆపాదిస్తూ, రాజకీయాలు ఆపాదిస్తూ, ఇంకా రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తూ చీకటి రోజులను అభివర్ణిస్తా ఉన్నారు. నేను ఇవాళ కూడా చెప్తా ఉన్నాను, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు, సంస్థలకు నిజంగా చీకటి రోజులే వచ్చినాయి, అని చెప్తా ఉన్నాను. న్యాయపరమైనటువంటి పోరాటం, లుబ్నా గారు సోదరి బాధపడతా ఉన్నది 40,000 దేవాలయాల గురించి, లేకపోతే మధుర, కాశీ గురించి. అమ్మ, న్యాయపరమైనటువంటి పోరాటం చేసేటువంటి హక్కు ఈ దేశం లోపల రాజ్యాంగం 130 కోట్ల మంది భారతీయులకు ఇచ్చిండ్రు. అది ముస్లింలకు ఇచ్చిర్రు, హిందువులకు ఇచ్చిర్రు, అందరికీ ఇచ్చిర్రు. కాబట్టి న్యాయపరమైనటువంటి పోరాటం లోపల ఇవాళ మీరు విఫలమైనరు. మీరు ఏదైతే అసమర్థమైనటువంటి ఆరోపణలు, అవాస్తవమైనటువంటి ఆరోపణలు, పొంతన లేనటువంటి ఆరోపణలు, వాస్తవికానికి దూరంగా ఉన్నటువంటి ఆరోపణలు చేసిండ్రో ఇవాళ మీ వైఫల్యం అది. నిజంగా భవిష్యత్తు లోపల న్యాయపరంగా నిజంగా ఈ దేవాలయాల విషయం లోపల మాకు కూడా విశ్వాసం ఉంది. న్యాయస్థానాల లోపల ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాల విషయం లోపల న్యాయస్థానాలు సరైనటువంటి చొరవ తీసుకెళ్తే ఒక బ్రహ్మాండమైనటువంటి భారతీయ సంస్కృతికి వారసులమైనటువంటి మన యొక్క అస్తిత్వాన్ని గుర్తించి తీర్పులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ శశిధర్ గారు. విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద ఉంది. మీలాగా తీర్పు మీకు అనుకూలంగా వస్తే అది తప్పుడు తీర్పు, మీకు అనుకూలంగా వస్తే అది మంచి తీర్పు, మీకు అనుకూలంగా రాకపోతే మేము తప్పు తీర్పు అనుకోలే. హిందూ సమాజం, మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, అయోధ్య సివిల్ సూట్ 134 సంవత్సరాలు వెయిట్ చేస్తాం సార్ మేము, కృష్ణమోహన్ గారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఇవాళ ఈ తీర్పు 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత క్లీన్ చీట్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు సిబిఐ ప్రత్యేక కోర్టు ద్వారా ఈరోజు వచ్చినటువంటి తీర్పు యొక్క అవుట్కమ్ ఏంటంటే, ఎవరి మీద అయితే నేరారోపణలు మోపడం జరిగిందో, అటు అద్వానీ కానీ, ఇటు ఉమాభారతి గారు కానీ, లేకపోతే మురళీ మనోహర్ జోషి కానీ, తదితర సీనియర్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మోపబడినటువంటి నేరారోపణలు రుజువు చేయడంలో సిబిఐ విఫలమైంది. అందువల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ కేసుల్ని కొట్టివేస్తున్నాం అనేటువంటిది ఈ రోజు యొక్క తీర్పు యొక్క సారాంశం. లేదా ఖచ్చితంగా అనలేము. ఎలా అంటాం? కోర్టు చెప్పిన తర్వాత అనడానికి అవకాశం లేదు. అందరూ అనుకుంటారు సార్, అద్వానీ గారు A30 సార్, అద్వానీ గారి మీద ఆరోపణలు, మీరు న్యాయ కోవిదులు ఉన్నారు, మీకు కూడా ఎవరైతే ప్రైమ్ అక్యూజ్ ఉంటారో A1 పెడతారు. ఇవాళ అద్వానీ గారు A30 కింద నమోదైనారు, అశోక్ సింఘాల్ గారు A28 కింద నమోదైనారు, సంపత్ రాయ్ గారు A48 కింద A1 సార్. కాబట్టి కుట్రలో భాగంగా నమోదైనటువంటి కేసులు సార్ ఇవాళ దానికి పడ్డది. నిజంగా ఈ రోజు ఎవరైతే నిజంగా సోదరి ఆవేదన చెందుతున్నట్టు దేశ హితం కోరుకోవాలనుకున్నటువంటి వాళ్ళు నిజంగా దీన్ని ఇంకా వివాదం చేయకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ శశిధర్ గారు. మేడం చెప్పండి సార్. యా ప్లీజ్, యూ రైజ్ యువర్ ఫింగర్.
నేను శశి గారు చెప్పిన పాయింట్ అండి, మేము వెయిట్ చేసినాము ఒక 2-3 పాయింట్స్ అని, ఎందుకంటే ఆడియన్స్ విన్నారు మరి ఆయన Only చెప్పింది, 10 కాబట్టి seconds, నేను 10-15 చెప్పాల్సి seconds. వస్తుంది. 10-15 seconds. మేము న్యాయంగా వెయిట్ చేసాం లేదండి. పాయింట్, ఈ కేసు ఎందుకు వచ్చింది, ఈ రోజు సిబిఐ కోర్టు కేసు ఎందుకు వచ్చింది, ఎందుకంటే అన్యాయంగా కోర్టు పరిధిలో ఉన్నది సబ్జుడైస్ ఉన్నప్పుడు అది పగలగొట్టినారు కాబట్టి సిబిఐ కేసు వచ్చింది. కాబట్టి న్యాయంగా మేము వెయిట్ చేస్తామని చెప్పొద్దు. మీరు వెయిట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. పరస్పర దాంతో ఎంతో శాంతియుతంగా మంచిగా అంతా జరిగేది. వెయిట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ జరిగినాయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది ప్రతిసారి కింద టెంపుల్ అని తీసుకొచ్చినారు కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే మీది ఆడియన్స్ చూస్తున్నారు ఇది, కాబట్టి వాళ్ళకి తెలియాలి. ఇది ఏదైతే 500 pages రిపోర్ట్ ఆర్కియాలజికల్ అప్పుడు జాయింట్ సర్వే ఏదైతే అయిందో ఆ రిపోర్ట్ లో, ఆ 500 pages రిపోర్ట్ లో ఒక చిన్న ఇది చాప్టర్ ఉన్నదండి. ఆ చాప్టర్ లో అక్కడ ఉన్న 2 ఇండిపెండెంట్, ఆ కోర్ట్ ఏం చేసిందంటే వాళ్ళు సైట్స్ కాకుండా ఇండిపెండెంట్ 2 ఆర్కియాలజిస్ట్ పెట్టింది. ఆ ఇండిపెండెంట్ 2 ఆర్కియాలజిస్ట్ ఇప్పటికి కూడా వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు అక్కడ ఆ రిపోర్ట్ లో కూడా రాసినారు. ఇప్పుడు కూడా వాళ్ళు మొన్న కూడా వాళ్ళు ద వైర్ లో వాళ్ళు ఆ స్టేట్మెంట్స్ మళ్ళీ రాసినారు. వాళ్ళు ఏమన్నారు, we were appointed by as independent observers on agreement of all the parties and the court. అండ్ మేము చెప్తున్నాము అక్కడ కింద ఏమి అసలు టెంపుల్ కి సంబంధించింది ఏమీ లేకుండా అసలు ఇదే మింబార్ కి సంబంధించి ఉండే, యాక్చువల్లీ చూస్తే ఒక చిన్న టెంపుల్ ఉండే, చిన్న మాస్క్ ఉండే, ఆ చిన్న మాస్క్ ని పగలగొట్టి పెద్ద మాస్క్ కట్టినారు అని వాళ్ళే చెప్పడం. చూడండి, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దట్. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకేమున్నది అవన్నీ మనం చూసినాం. ఈ రోజు జడ్జిమెంట్ కూడా మనం చూసినాం. క్లీన్ జడ్జిమెంట్ వచ్చిందా, లేదు. మన సుప్రీంకోర్టు నవంబర్ 2019 లో అప్పుడు కూడా వివాదాస్పదం, ఎందుకు క్రైమ్ అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చినారు. సో ఆల్ దట్ అపార్ట్, ఇప్పుడు ఒకటే ప్రశ్న మళ్ళీ శశి గారికే, మీరు ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఒక పక్క నుంచి చెప్తున్నారు, అన్సారీ గారు చెప్పినారు అంతా మర్చిపోండి అంతా అయిపోయింది అని, ఒక పక్క నుంచి మళ్ళీ చెప్తున్నారు ఎక్కడెక్కడ అయితే మసీదు పగలు కొట్టిన టెంపుల్ పగలు కొట్టినారో అక్కడక్కడ మళ్ళీ మేము కడతాము. ఆ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. మసీద్ ఈ దేశంలో న్యాయము, చట్టము, రాజ్యాంగం అనే ఉన్నాయి ఇంకా. అండ్ పీపుల్